ఇవాళ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి మాయమైంది, మీకు సిగ్గుందా? ఆకినేపల్లి విలేజ్లోనే సుమారు 10,000 ఎకరాల భూమి ఉందని చెప్పి మీరే అఫిడవిట్లు కడతారు. అలా 2,700 ఎకరాలే మిగిలింది. మళ్ళీ మిగతా ఎకరాల భూమి ఏడిపోయింది, మీకు సిగ్గుందా? దాని మీద మీరు మాట్లాడతారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్? మళ్ళీ ఇప్పుడు ఈకో సెన్సిటివ్ జోన్లో ఏ సైంటిఫిక్ గ్రామ సభలను కన్సల్ట్ చేయకుండా మీరు లెటర్ రాసి పడేస్తారు. అసలు మీకు తెలివి ఉందా? అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉందా? అరే పెట్రోల్ పంపులు అడవిలలో ఎడికని వస్తున్నారా నాయన? టోల్ గేట్లు ఎందుకు వస్తున్నారా నాయన? మృగవాణి ఎర్రటాన్ని డిక్లేర్ చేసేస్తారు. ఎవడయ్యా జాగిరని డిసైడ్ చేస్తారా నాయన? అసలు మీకు తెలివిలు ఉన్నాయా అని అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ట్యాక్స్ పేయర్ల పైసా బొందల గడ్డల మీద మూలలు కొట్టుడు తయారవుతుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో. అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండాలా తెలంగాణలో? నేను ఇవాళ అడుగుతున్నా. పనికి రాని శాఖ, పని లేని శాఖ, ఏమి చాతగాని శాఖ, ఇలా చరిత్ర చెదలు పట్టిన శాఖ ఏంది అని అంటే అటవీ శాఖ. తెలంగాణకు ఏదన్నా అవమానంతో కూడిన శాఖ ఉన్నది అంటే అది అటవీ శాఖ.